వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శనగ రైతులకు ఊరట. కేంద్రం అనుమతితో కొనుగోలుకు పెంపు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో కేంద్రం గ్రీన్ సిగ్నల్. శ్రీకాకుళం పట్టణంలో అమ్మవారి పండుగల దృష్ట్యా మౌలిక వసతులు కల్పించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కమిషనర్ కు వినతి. పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం. నెలలో ఒకరోజు పారిశుద్ధ్యానికి కేటాయించాలని ఎమ్మెల్యే గొండిశంకర్ పిలుపు. పశు సంబంధక రంగంపై అవగాహన పెంపు. పోలాకి మండలంలో నిర్వహించిన లేగదోడ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి. వరకట్న రహిత సమాజమే లక్ష్యం. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. టీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు హెచ్చరిక. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శనగలు, మొక్కజొన్న పంటల పరిస్థితిని సమగ్రంగా వివరించి రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో శనగల సాగు గణనీయంగా పెరిగి మొత్తం సుమారు 7,13,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైందని తెలిపారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీఎస్ఎస్ స్కీమ్ కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇస్తూ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు అక్షర దోషం లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో ఆపరేషన్ వెరిఫికేషన్ ను చేపట్టారు. భూ రికార్డుల నమోదులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైతులకు అక్షర దోషం లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో ఆపరేషన్ వెరిఫికేషన్ చేపట్టారు. శుక్రవారం ఎల్లంపేట మండలం సిద్ధాంత గ్రామంలో పర్యటించిన ఆయన రికార్డుల సవరణ ప్రక్రియను అంగుళం అంగుళం పరిశీలించారు. గ్రామంలోని మొత్తం 405 ఖాతా స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. మార్చి నెలలో జరిగిన వెరిఫికేషన్ డేటాను గత 2 రోజుల తాజా సర్వీస్తో పోల్చి విశ్లేషించారు. గతంలో 359 ఖాతాల్లో డేటా తప్పుగా ఉన్నట్లు గుర్తించగా వాటిని ప్రస్తుతం పూర్తిగా సరిచేశామని సిబ్బంది వివరించారు. మొత్తం ఖాతాల్లో 271 ఖాతాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. సంక్లిష్టంగా ఉన్న మరో 26 ఖాతాలను ఆర్డీఓ స్థాయి వెరిఫికేషన్ కోసం పంపించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. చనిపోయిన వారి పేరిట ఉన్న రికార్డును కూడా సరిచేసినట్లు చెప్పగా మిగిలిన ఖాతాల్లో ఫోన్ నెంబర్లు చిన్న చిన్న అక్షర దోషాలను గుర్తించి వెంటనే సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సిద్ధాంత గ్రామంలో రైతుల ఖాతాలను రాండమ్ గా తనిఖీ చేసి సిబ్బంది మీ ఇంటికి వచ్చారా, వివరాలు సరిచూశారా అంటూ కలెక్టర్ నేరుగా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనిపై గ్రామస్తులు స్పందిస్తూ వీఆర్ఓ సర్వేయర్లు తమ సమస్యను పరిష్కరించారని సానుకూలంగా సమాధానమిచ్చారు. గ్రామంలోని రైతు బాలిహరి ఖాతాను పరిశీలించి అందులో వివరాలను స్వయంగా చదివి వినిపించారు. రైతు తన వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సిద్ధాంత గ్రామంలోని 22A ఉన్న గ్రామకంఠ సమస్యను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన ప్రస్తుత సర్వే ద్వారా గ్రామకంఠాన్ని 22A నుంచి తొలగించినట్లు స్పష్టం చేస్తూ రైతులకు తీపి కబురు అందించారు. పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం తురకపేట కృష్ణారావుపురం గ్రామం చెరువు వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరువులు శుభ్రం చేసి నీటి వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రం చేసుకోవడం అందరూ బాధ్యతని,
అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మనందరి పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణాన్ని ప్రతి పౌరుడు ఒక సామాజిక కర్తవ్యంగా భావించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలే ప్రజల ఆరోగ్యానికి పునాది అని, స్వచ్ఛాంధ్ర నిర్మాణాన్ని ప్రతి పౌరుడు ఒక సామాజిక కర్తవ్యంగా భావించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని దండువీధి దూబిఘాట్ చెరువు వద్ద నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. పారిశుద్ధ్యం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలతో పాటు వీధులు, కాలనీలను శుభ్రంగా ఉంచుకోవడంలో చైతన్యంలో వ్యవహరించాలని సూచించారు. ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జల హారతి అనే కాన్సెప్ట్ ఈరోజు చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ లో భాగంగా పెద్ద ఎత్తున మొదటి నుండి కూడా ఈ కార్యక్రమం చేపట్టమైంది. అయితే ఈసారి 100 రోజుల కార్యక్రమం తీసుకుని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడమే ధ్యేయంగా అన్ని ట్యాంకుల్లో కూడా నీరు పెట్టి అన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగంటిపోతున్న జలాలని మనం భూగర్భ జలాలను పెంచడమే ధ్యేయంగా ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టాం. రాబోయే 100 రోజుల్లో ఈ యొక్క చెరువుని పూర్తిగా డీసిల్టేషన్ చేసి మళ్లీ మంచి నీటితో పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి మేము పూర్తిగా బాధ్యతలు తీసుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కుర్మారావు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. కంచిలి మండలంలో నిర్మితమైన గంగాసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి ఎమ్మెల్యే బెందాల అశోక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి భద్రతను బలోపేతం చేయడం, భూగర్భ జలాల స్థాయిని పెంచడం, సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కీలక ముందడుగు పడింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట గ్రామ పరిధిలో నిర్మితమైన గంగాసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. సుమారు 4 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ట్యాంకును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే పరిసర ప్రాంతాల్లోని మరో 9 ట్యాంకులను నింపే సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు. జలధార జలహారతి ఇది ఒక 100 days ప్రోగ్రామ్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్స్ మేరకు మనం జిల్లా మొత్తం ఒక 2 వారాలుగా మనం స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్య పాత్ర అంటే ఇక్కడ ఉన్న వాటర్ యూజర్ అసోసియేషన్, మన నీటి సంఘాలు అంటాం, వాళ్ళ ఆధారంలో ఏదైనా ఇక్కడ ఒక ఎంఐ ట్యాంక్ అంటే మైక్రో ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు, వాగు ఉండొచ్చు, గెడ్డ ఉండొచ్చు, అంటే ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు మనం తీసుకోవచ్చు అదంతా బాగా చేసుకొని ముఖ్యంగా మనకి భూమి లోపల ఉన్న వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అదే పెరగాలి, అదే ఒక ఉద్దేశంతో. రెండోది తర్వాత వచ్చే ఖరీఫ్కి వచ్చే రబీకి ప్రతి ఒక్క రైతులకి మనం నీళ్ళు ఇవ్వగలగాలి, అది ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి మన జిల్లా చూస్తే, శ్రీకాకుళం జిల్లా చూస్తే ఒక 6400 ట్యాంక్స్ ఉన్నాయి. దాదాపు మన జిల్లాలో విజయనగరం ఈ ఒక జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఈ అధిక సంఖ్యలో ఉన్న ట్యాంక్ ఉన్న జిల్లా మనది. ఈ ట్యాంక్ కి ఒక కెపాసిటీ 0.04 టీఎంసీ. ఆ 0.04 టీఎంసీ ఇక్కడ స్టోర్ చేయాలి అంటే కొంచెం ట్యాంక్ పని ఇక్కడ ఉంటుంది, డీసిల్టింగ్ కొంత ఉంటుంది, బంచ్ స్ట్రెంథనింగ్ కొంత ఉంది, సర్ప్లస్ వేర్ లో కూడా పని ఉంటుంది. బట్ కానీ దీనికంటే ఇంకా ముఖ్యం అంటే ఈ ట్యాంక్ తర్వాత ఇంకా ఒక 9 ట్యాంక్స్ వరకు నాకు చెప్పినట్టు ఫిల్ అవుతాయి. అంటే ఒక చైన్ క్యాస్కేడింగ్ ట్యాంక్ సిస్టమ్ ఉంది. దీని తర్వాత హెత్తా ట్యాంక్, నారాయణపూర్ ట్యాంక్, అలా చాలా ట్యాంక్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ ట్యాంక్ ఎలా ఫిల్ అవుతాయి, ఏదైనా ఫిల్టర్ ఛానల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రీమ్ ఉండొచ్చు, మన కొండల పైన పడే నీళ్ళు ఈ ట్యాంక్కి రావచ్చు. ఇలాంటి ప్లేస్ అన్ని మనం క్లియర్ చేయాలి. క్లీన్ చేస్తేనే అక్కడ నుంచి వాటర్ ఏదైనా ప్రాబ్లం లేకుండా మన ట్యాంక్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్లో ఉన్న మీటింగ్ తీసుకుంటే కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి చెప్పారు, కొన్ని ఈ గెడ్డ సిస్టమ్ అక్కడ కుప్పలు చాలా ఎక్కువ డీసిల్ట్ అవ్వక, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అవ్వక అది కూడా క్లోజ్ అయిపోయింది చెప్తున్నారు. సో ఈ జలహారతి జలధార ఈ ప్రోగ్రామ్ కింద ముందుగా ఇలాంటి ఫీడర్స్ ఛానల్స్ మనం టేకప్ చేస్తాం. దీంట్లో కూడా మ్యాక్సిమం నరేగా కింద, ఒకవేళ నరేగా కింద అవ్వకపోతే అంటే మషినరీ కొన్ని చోట్ల వాడాలి అంటే అక్కడ మషినరీ కూడా శాంక్షన్ మనం వేరే ఫండ్ నుంచి ఏదో ఒకటి నుంచి అన్ని ఇస్తాను. సో ఇలాంటి చేస్తూ మనం ప్రతి ఒక్క ట్యాంక్ నిండాలి. మన దగ్గర ఉన్న 6,400 6,400 ట్యాంక్స్ నిండాలి. ఆ భావంతో ఇప్పుడు నేను పబ్లిక్కి కూడా అందరికీ ఒక పిలుపుస్తున్నాను. దయచేసి మీరు గతం నుంచి ఎక్కడైనా ఈ గెడ్డ మీద కానీ, లేకపోతే ఫీడర్ ఛానల్ మీద కానీ, లేకపోతే కాలువ మీద కానీ కొంత ఎన్క్రోచ్మెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సర్వేర్ వస్తారు, విఆర్ఓ గారు వస్తారు, అక్కడ ఉన్న నీటి సంఘాలు అందరూ వస్తారు. దయచేసి మీరు ఒకవేళ ఎన్క్రోచ్మెంట్ చేసి ఉంటే దయచేసి మీరు కూడా మీ ఆ ఎన్క్రోచ్ ల్యాండ్ మళ్ళీ ఎంక్రోచ్మెంట్ తీయడానికి ఏం ప్రాబ్లం చేయకూడదు. దీని ద్వారా రైతులకు సాగునీరు అందించడమే కాకుండా భూగర్భ జలాల నిల్వలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖరీఫ్ రబీ సీజన్లలో సాగునీటి సమస్యను తగ్గించవచ్చని, రైతులకు నిరంతర నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం అమలు ద్వారా జిల్లాలోని నీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్ఎన్పేట మండలంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలం దుబ్బపాడు గ్రామం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి విద్య హక్కు అని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. పాఠశాలలకు హాజరు కాని మరియు మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో చేర్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, పౌష్టికాహారం, డిజిటల్ క్లాసులు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచాలని కోరారు. మనబడి మన భవిష్యత్తు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ విద్యా అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంగణంలో జలం జీవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ పరిశుభ్రత పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జలజీవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణకు పాటుపడాలని, నీటి కుంటలను, చెరువులను, బావులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటిని వృధా చేయకుండా కాపాడాలని, ఇంటిలోని ఉపయోగించే నీటిని పునర్వినియోగించే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా దోమలు పెరుగుదలను నివారించేందుకు సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్రావు, హెచ్ఈఈఓ మొకలింగం, డిప్యూటీ డెమో ఎర్రన్న మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడ ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. పోలాకి మండలం గొల్లలవలస గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడల ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంవర్ధక రంగ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రదర్శనలో ఉన్న లేగదూడలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశు సంవర్ధక రంగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారమని పేర్కొన్నారు. లేగదూడల పెంపకం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రదర్శనలో ఉత్తమ లేగదూడలను ఎంపిక చేసి రైతులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిర్యాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరం నారాయణదాసు, మాజీ రాష్ట్ర కార్యదర్శి ఇల్లి వేణుగోపాల స్వామి, మాజీ సర్పంచ్ పంచరెడ్డి సింహాచలం, పంగ సత్యం, పంగ శ్రీను మరియు సచివాలయ సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలో అమ్మవారి పండుగ దృష్ట్యా మౌలిక వస్తువులు కల్పించాలని కమిషనర్ను మాజీ చైర్పర్సన్ పద్మావతి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుండి మే 15 వరకు అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడు వెంకట్రావుకు మాజీ చైర్పర్సన్ ఏవిఎం పద్మావతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ హనుమంతు కూర్మారావును కలిసి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె కమిషనర్ తో మాట్లాడుతూ అరసవెల్లి మండల వీధి, మహాలక్ష్మి నగర్ కాలనీ, చిన్న మండల వీధి, కుమ్మర వీధి, రొప్పల వీధి, దుడ్డు వీధి, గురిటి పోలమ్మ అమ్మవారి ప్రాంగణం, స్టేట్ బ్యాంక్ కాలనీ, గైనేటి వీధి, పెద్ద బారటం వీధి ప్రాంతంలో జరుగుతున్న అమ్మవారి పండుగల సందర్భంగా మౌలిక వస్తువుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సౌకర్యం, ఆరోగ్య భద్రత దృష్ట్యా కింద చర్యలు అత్యవసరంగా చేపట్టాల్సిందిగా అవసరం ఉందని తెలిపారు. శానిటేషన్, స్వచ్ఛత, రోజువారీ చెత్త తొలగింపు, డ్రైనేజ్ శుభ్రపరిచే పనులు, పబ్లిక్ హెల్త్ చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల పట్టణంలో నమోదైన అతిసార వ్యాధి పునరావృతం కాకుండా శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఫుడ్ ఇన్స్పెక్టర్ కఠినంగా నిర్వహించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, లైటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు. కిల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన వరకట్న నివారణ అవగాహన సదస్సులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు. వివాహానికి ముందుగాని, పెళ్లి సమయంలో లేదా ఆ తర్వాత కూడా ధన, వస్తు రూపాల్లో కట్నం డిమాండ్ చేయడం చట్టరీత్యా కఠిన నేరమని, ఇలాంటి వేధింపులకు పాల్పడే వారికి జైలు శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు హెచ్చరించారు. కిల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన వరకట్న నివారణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలు అధైర్యపడకుండా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయిస్తే నిష్ణాతులైన కౌన్సిలర్ల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కిల్లిపాలెం గ్రామాన్ని వరకట్న రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి ఎన్ సునీత మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని, చట్టం ఎప్పుడు బాధితుల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు. దిశ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నాగమణి మాట్లాడుతూ కట్నం కోసం వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రవణమూర్తి పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే జల వనరులు కాపాడుకోవాలని, ప్లాస్టిక్ ని తరిమేసి పరిసరాలు పరిశుభ్రంగా ప్రతి ఒక్కరూ ఉంచుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి పిలుపునిచ్చారు. జలుమూరు మండలం అక్కురాడు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఉల్లిపాయ చెరువు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటి స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. చెత్త ఇస్తే సరుకులు ఇచ్చి స్వచ్ఛరథాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్కడున్న గ్రామస్తులతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికలో భాగంగా జలధార పేరుతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అంటూ ప్రభుత్వ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. నీటి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా నీటి వనరులు పరిరక్షించడం, నీటి కాలుష్యాన్ని నివారించి నీటి వినియోగాన్ని సమర్థవంతం చేయడం చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు వంటివి బాగు చేసుకోవాలని, నీటి నిల్వలకు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.